హాయ్ అహోన్, ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీని అయితే తీసుకొచ్చాను. అదేంటి అంటే పొటాటో నగ్గెట్స్. ఇది వితౌట్ మైదా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇది ఎలా చేయాలి అన్నది వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ టైంలో ఏమైనా డిఫరెంట్గా కావాలి అన్నప్పుడు మాత్రం ఇది చాలా ఈజీగా చేసి పట్టవచ్చు. పొటాటోస్ని ఉడకపెట్టుకొని వాటిని మెత్తగా చేసుకొని అందులో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని అలాగే తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకోవాలి. అలాగే కసూరి మేతి వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు మీ ఇంట్లో ఏ మసాలా అయితే అవైలబుల్గా ఉందో ఆ మసాలాను అయితే మీకు టేస్ట్కి తగ్గ వేసుకొని దీని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత నేనైతే బియ్యపిండి తీసుకున్నాను. మైదానైతే అస్సలు వాడద్దు. దీనిలో ఎక్కువగా మైదా అలాగే కార్న్ పౌడర్ వేస్తారు. ఆ రెండింటి ప్లేస్లో నేనైతే బియ్యపిండి తీసుకోవడం జరిగింది. అది వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇలా మీ పిల్లలకి ఎలా నచ్చుతుందో ఆ షేప్లో తయారు చేసుకొని వీటిని ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా స్మూత్గా, చాలా డెలిషియస్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే కనుక బ్రెడ్ క్రమ్స్ యూస్ చేయాలి. లేదు అంటే కనుక కార్న్ మిక్సర్ ఉంటుంది కదా, దాన్ని కనుక మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లా చేసుకొని, మరీ మెత్తగా చేయకూడదు, ఇలా పౌడర్లా చేసుకొని దాంట్లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక ఇలా రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చూడటానికి చాలా బాగున్నాయి. ఇంకా తింటే కనుక టేస్ట్ చాలా సూపర్గా ఉందనే చెప్పొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకు పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడి నుంచి నా వీడియోస్ అన్నది నేను వీలైనంత వరకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను పెట్టే ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ వీడియో అని అయితే నేను చెప్పను, బట్ నేను పెట్టిన ప్రతి వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు దయచేసి ఓపెన్ చేసి చూడడానికి ప్రయత్నించండి. చూస్తేనే కదా అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి అలాగే నన్ను సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. దయచేసి ఓపెన్ చేసి చూడండి.